అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మామూలు సమస్య 5 ఏళ్లుగా మన ముందు కూర్చున్నాడు ఒక రైతు, మంచాల సేనయ్య శ్రీనివాసులు, జంగాలగండి గ్రామం. 5 ఏళ్ల నుంచి ఒక చిన్న సమస్య దాని మీద తిరుగుతా ఉన్న వ్యక్తి. నేను ఈయన కోసం 6 నెలల నుంచి 3 సార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నాను అనమాట. సమస్య ఏంటంటే మీకు ఒక నిమిషంలో చెప్తా. వీళ్ళకి 2009లో పాస్బుక్ ఉంది. తరతరాలు వీళ్ళ పెద్దోళ్ళ కాలం నుంచి 3 ఎకరాల భూమి అయితే మొత్తం ఎకరా 20 సెంట్లు రాముల వారిది దేవస్థానం, ఎకరా 41 సెంటు ఆయనది, 39 సెంట్లు పైడి హైమావతి అనే ఆమెది. ఇప్పుడు ఈ రికార్డు 2019లో రీసర్వే జరిగేటప్పుడు 22A కింద వీళ్ళ భూమిని పైడి హద్మావతి అనే భూమిని అన్నీ కలిపేసేసి రాముల వారి గుడి కింద రెవెన్యూ రికార్డు తప్పు ఉంది. దేవాదాయ శాఖ రికార్డు తప్పు లేదు. దేవాదాయ శాఖ రికార్డు ఎకరా 21 సెంటు తరతరాల నుంచి వస్తున్నది. ఆ రికార్డు కరెక్ట్గానే ఉన్నది. ఇక్కడ మిస్టేక్ జరిగింది 2019లో రీసర్వే అప్పుడు 285 దేవాలయం ఉందని రెవెన్యూ రికార్డు ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర రెవెన్యూ రికార్డు తప్పు ఉంది. ఇది నేను తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్పిన, అరవలో అయితే చెప్పలా, కజకిస్తాన్ భాషలో అయితే చెప్పలా. ఇంత నీట్గా రెవెన్యూ ఆఫీస్కి పాత ఎంఆర్ఓకి ఇచ్చిన, కొత్త ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆత్మకూరికి వెళ్ళి ఆర్డీఓకి ఇచ్చిన, తెలుగులోనే చెప్పిన. దాంతో మనకు పని లేదని దేవాదాయ శాఖ నుంచి రికార్డు తీసుకొచ్చా. ఈయన భూమి పాత పాస్బుక్ తీసుకొచ్చిన. ఏప్రిల్ 2026లో విఆర్ఓ ఒక రిపోర్ట్ ఇచ్చాడు పీజీఆర్ఎస్ పెడితే కలెక్టర్కి. ఈ పీజీఆర్ఎస్ కూడా నేనే పెట్టించిన. పీజీఆర్ఎస్లో రిపోర్ట్ ప్రకారం విఆర్ఓ ఇది పట్టా భూమే, దేవుడికి ఉండేది ఎకరా 20 సెంట్లే, మిగిలింది వీళ్ళ భూమి ఎప్పటి నుంచోనో అని ఇచ్చాడు. ఇంత నీట్గా ఇన్ని ఇచ్చుంటే పని జరగడంలే, ఈయన రికార్డు కరెక్ట్ చేయడంలే ఇక్కడ. సరే అది పక్కన ఉంచండి. చూసి కార్యకర్తలైన మమ్మల్ని కూడా వదిలి ఆయన నిన్న ఏం చేశాడంటే, వేరే నియోజకవర్గంలో ఉండే ఆర్డీఓ ఈయనకు తెలిసిన వాళ్ళు అయితే నెల్లూరు టౌన్ మన మంత్రివర్యులు నారాయణ గారి కింద ఉండే ఆర్డీఓ దగ్గర ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నియోజకవర్గంలో నాకు పనులు జరగడం లేదు నాయన, ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, ఆడ ఎంతమందికి తిరిగినా ఎన్ని జరిగినా కూడా పని జరగడం లేదు, ఇంకో నియోజకవర్గంలో ఉండే ఆఫీసర్లైనా నాకు హెల్ప్ చేయండి అని వెళ్ళినాడు. సరే వెళ్ళడంలో ఆయనకి తప్పు లేదు, 5 ఏళ్ళు తిరిగినాడు కదా, రూలింగ్ పార్టీలో ఉండే మేము కూడా తిరిగినాం కదా, వెళ్ళడంలో తప్పు లేదు. మన బుద్ధి ఏమైందా? ఇన్నిసార్లు చెప్తారా? అన్నీ ఉన్నాయి కదా కాగితాలు, ఏం కావాలా మీకు? నెల్లూరు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఫోన్ చేస్తే సబ్జెక్ట్ ఇంత నీట్గా చెప్తే అర్థం కాలా? ఇక్కడ ఆఫీస్ వాళ్ళు అంటారంట దేవాదాయ శాఖ నుంచి సర్టిఫికేట్ ఎత్తుకురావాలంటారంట. ఇంకొక ఆయన అంటాడంట మేము ఇచ్చింది ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి దేవాదాయ శాఖలో ఇస్తే అక్కడ కరెక్షన్ చేస్తారన్నారు. ఏం మీకు తెలుగు అర్థం కదా? పీజీఆర్ఎస్ రిపోర్ట్ చదివితే అర్థం కదా? ఇక్కడ ఏమని ఇచ్చుండారు? ఎకరా 21 సెంటు దేవాదాయ శాఖలో ఉన్నది అట్టే ఉంది, అందులో మిస్టేక్ లేదు, మీకు దేవాదాయ శాఖతో పని లేదు. మీ రికార్డు తప్పు ఉందా నాయన అని తెలుగులో చెప్తుంటే ఆడకపో అంటారు, ఈడకపో అంటారు. 6 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాను. 6 ఏళ్ల నుంచి ఒక మనిషి 2019 నుంచి తిరుగుతున్నాడు. సిగ్గుండాలి కదా? ఇంకో నియోజకవర్గం పోయి ఆడ ఆర్డీఓల చేత పనులు చేసుకునే పరిస్థితికి వచ్చినావా? ఏందే ఓపిక ఒక హద్దు ఉంటుంది. అంటే ఏమో అన్నాం అంటారు, బాధపడతారు, ఏం అనకూడదు. ఎన్నిసార్లు తిరిగేది ఒక రైతు సమస్య కోసం? 4 సార్లు తిరిగేది నేనా? పని జరగకపోతే ఓపిక ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికైనా కానీ. కాబట్టి ఇప్పటికైనా కానీ మేము తిరగలేము. ఇక ఆయన అట్నే వేరే నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ కాగితాలు ఇచ్చి చేయించుకోమని చెప్తాం. మీరు ఫోన్ చేసి మీరు వచ్చి ఆయన పని చేసి పెట్టండి. ఏమి చేయబడలే, దేవాదాయ శాఖ రికార్డు కరెక్ట్గా ఉంది. మీ రికార్డు కరెక్షన్ చేసుకోండి చాలు. రీసర్వేలో వచ్చిన తప్పు. సీఎం గారు ఏమో 22A రికార్డ్స్ తొందరగా చేయండి అంటున్నారు, ఏడేమో ఆయన తిప్పుతా ఉన్నారు 6 ఏళ్ల నుంచి. దయచేసి మీరేం అనుకోబాకండి. మేము మనుషులమేగా, ఎన్నిసార్లు తిరుగుతాం, ఓపిక ఉండదుగా, ఒక్కసారి పోతుంటుంది. మీరేం అనుకోకుండా ఈ రైతుకి న్యాయం చేయండి. మా పొలం మాకు ఇప్పించిన సార్, ఆయన రికార్డు కరెక్షన్ చేయండి. రైతు భరోసా పోయింది, 6 సంవత్సరాల నుంచి లేదు. 6 ఏళ్ల నుంచి డబ్బులు పోయినాయి ఆయనకి. వాడెవడో పనికి మాలినాడు, డ్రోన్ కూడా ఎత్తుకోరాకుండా ఆయన ఎవరో చెప్పారని ఈయన రికార్డు తీసుకెళ్ళి రాముల వారి కింద పెడితే ఎంతవరకు కరెక్ట్ ఈ పనులు? అది ఉంటానండి. నమస్కారం.